హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ డిబేస్. గైస్, మనకు ఫైనల్గా ఈ రియల్మీ 12 Pro సిరీస్ అనేది లాంచ్ చేసినారు. దీంట్లో మనకు మొత్తం 2 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఒకటి వచ్చేసి రియల్మీ 12 Pro, ఇంకోటి వచ్చేసి రియల్మీ 12 Pro Plus. ఈ 2 మొబైల్స్ కూడా మనకు లాంచ్ అయినాయి ఇండియాలో. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ మనకు తీసుకోవచ్చా లేదా, లేకుంటే వీటికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు రియల్మీ 12 Pro సిరీస్ సంబంధించిన రివ్యూస్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ గైస్ రియల్మీ 12 Pro. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి లెదర్ ఫినిషింగ్తో వస్తుంది గైస్. సేమ్ మనకు రియల్మీ 11 Pro ఎలా ఉంటుందో సేమ్ అదే లెదర్ ఫినిషింగే దీంట్లో కూడా యూజ్ చేసినారు. మనకు ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ వస్తుంది గైస్ రియల్మీ 11 Pro 12 Proలో కూడా. మనకి బ్యాక్ సైడ్ రౌండ్ సర్కిల్లో కెమెరా ఉంటుంది, మిగతా మొత్తం మనకి లెదర్ ఫినిషింగ్లో వస్తుంది. దాంతోపాటు మనకు మధ్యలో ఒక లైన్ వస్తుంది గైస్, అది కూడా మనకు ఒక డిజైన్లో ఒక పార్ట్. ఓవరాల్ వచ్చేసి డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. లుక్ పరంగా కానీ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు లెదర్ ఫినిషింగ్ టచ్ ఉంటుంది కదా, అది కూడా మీకు చాలా బాగుంటుంది. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు గైస్ ఈ బడ్జెట్లో. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 inches 120 Hz కర్వ్ డిస్ప్లే యూజ్ చేసినారు. మనకి సేమ్ రియల్మీ 11 Proలో ఎలా ఉంటుందో సేమ్ అదే డిస్ప్లేని యూజ్ చేసినారు. ఇంకా దీంట్లో కొద్దిగా మైనస్ పాయింట్ అనేది ఉంది కదా, మనకి రియల్మీ 11 Proలో బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది, దీంట్లో మనకి ఇంకా తక్కువ వస్తుంది. దీంట్లోకి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఒక మొబైల్ నుంచి ఇంకా అప్డేట్ అవుతున్నాం కాబట్టి ఇంకా మనకి బ్రైట్నెస్ ఎక్కువ ఇవ్వాలి, కానీ దీంట్లో మాత్రం తగ్గించినారు. దీంట్లోకి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈసారి మన కెమెరాస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసినారు. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా యూజ్ చేసినారు, ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లో. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX822 సెన్సార్ అనేది యూజ్ చేసినారు కదా. ఇది వచ్చేసి మనకు ఒక మంచి కెమెరా, సోనీ కెమెరా కాబట్టి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది కదా, అది కూడా మనకు ఓకేనే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 32MP టెలిఫోటో కదా, ఇది వచ్చేసి మనకు ఒక కొత్త సెన్సార్ అని చెప్పొచ్చు. రియల్మీ 11 Proతో కంపేర్ చేస్తే 12 Proలో కెమెరాస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా వస్తుంది, ఇది కూడా మనకు చాలా బాగుంటుంది. తర్వాత 8MP అల్ట్రావైడ్, తర్వాత 32MP టెలిఫోటో గ్యాస్, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో 32MP టెలిఫోటో ఉండడం వల్ల మీరు పోర్ట్రేట్ మోడ్లో ఫోటోస్ తీసుకోవాలనుకుంటే చాలా బాగా వస్తాయి కదా ఫొటోస్. మీరు మొత్తం ఫోకస్లో ఉండి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దీంట్లో మనకు చాలా బాగా వస్తాయి. అది కాక మనకు దీంట్లో 2x దాకా ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు 2x దాకా జూమ్ చేసుకుని మీకు ఇమేజ్ ఏం పగలుకున్నట్లు నీట్గానే వస్తుంది మనకు 2x దాకా, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ గైస్. ఇది మనకి కొత్త ప్రాసెసర్, ఇది కూడా ఒక మైనస్ పాయింట్ గైస్ ఈ మొబైల్లో. ఎందుకంటే మనకి ఇది ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది గేమింగ్ అయితే అస్సలు పనికిరాదు గైస్, మనకి ఇది ఒక యావరేజ్ ప్రాసెసర్. ఇది మనకి ఇంకా ఈ బడ్జెట్లో ఇంకా దీనికన్నా మంచి ప్రాసెసర్ యూజ్ చేసింటే ఇంకా బాగుంటుండే, కానీ ప్రాసెసర్ మాత్రం మనకి చిన్న ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఇది కూడా ఒక మైనస్. ఇది ప్రాసెసర్ ఇంకా మనకి చాలా ప్రాసెసర్స్ ఉన్నాయి గైస్ ఈ బడ్జెట్లో ఇంకా బెటర్వి. మనకి పోకో X6 కానీ పోకో X6 Pro, ఈ రియల్మీ 12 Pro కానీ ఇంకా చాలా బెటర్ ఉంటుంది అది గేమింగ్కి. ఈ మొబైల్ మీకు గేమింగ్కి అయితే సెట్ కాదు గైస్. మనకు మీరు ఒకవేళ గేమింగ్ కోసమే తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. మీకు గేమింగ్ తప్ప కెమెరాస్ అనేవి బాగుంటాయి, గేమింగ్ అయితే అస్సలు పనికిరాదు, ఒక యావరేజ్ ప్రాసెసర్ ఇది. ఇట్లా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు సేమ్ 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి దీంట్లో గైస్ మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ప్లస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మన సౌండ్ క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది, ఎందుకంటే డబల్ స్పీకర్స్ కాబట్టి ఆడియో అనేది బాగానే ఉంటుంది. దీంట్లో అయితే మనకు IP65 వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. అంటే జస్ట్ మనకి చినుకులు పడినా కొద్దిగా వాటర్ పడినా కూడా అంత ఈజీగా అనేది డ్యామేజ్ కాదు. కంప్లీట్ వాటర్లో పడితే మాత్రం మొబైల్ అనేది పోతుంది. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకి 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 26,000 రూపాయలకి లాంచ్ చేసినారు కదా. మనకి 8GB ర్యామ్ 256 వచ్చేసి 27,000 రూపాయలకి లాంచ్ చేసినారు. బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128 వచ్చేసి 26,000 కదా. మనకి ప్రైస్ అనేది కొద్దిగా ఓకే అని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి 2,000 రూపాయలు ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు 2,000 రూపాయలు కూపన్ ఆఫర్ అనేది ఇచ్చినారు కదా. మీరు రియల్మీ సైట్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దీన్ని కొనేటప్పుడు మనకి బై నౌ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ చూపిస్తుంది మనకు 2000 రూపీస్ కూపన్ ఆఫర్ అని. మీరు అప్పుడు బై నౌ చేస్తే కదా మీకు 2,000 రూపాయలు అనేది ఇన్స్టంట్ తగ్గుతుంది. అప్పుడు మనకి ఇది వచ్చేసి 24,000 రూపాయలకి వస్తుంది. 24,000 రూపాయలు ఈ మొబైల్ తీసుకొచ్చారు అంటే తీసుకోవచ్చు గైస్, గేమింగ్కి అయితే పనికిరాదు. మీరు ఒకవేళ గేమింగ్ కాకున్నట్లు కెమెరా కోసమే కొనుక్కోవాలంటే ఈ మొబైల్ అనేది బాగుంటుంది. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే కూడా మనకి యావరేజ్ ఉంటుంది, ప్రాసెసర్ యావరేజ్ ఉంటుంది. మనకి కెమెరా ఒకటే మనకు చాలా బాగుంటుంది గైస్, కెమెరా మాత్రం సూపర్ ఉంది. మనకి 24,000 రూపీస్లో ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఫస్ట్ సేల్ వచ్చేసి February 6వ తేదీ అనేది దీని ఫస్ట్ సేల్ అనేది జరుగుతుంది కదా.
మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఫిబ్రవరి 6వ తేదీ అనేది ఓపెన్ సేల్ స్టార్ట్ అవుతుంది, మీరు అప్పుడు తీసుకోవచ్చు. ప్రజెంట్ మనకు ప్రీ బుకింగ్ అనేది నడుస్తుంది. ఈ మొబైల్ మీకు కావాలంటే ప్రజెంట్ మనకు ప్రీ బుకింగ్ నడుస్తుంది, మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకు 6 months దాకా డ్యామేజ్ ప్రొటెక్షన్ వస్తుంది స్క్రీన్ది. దాంతోపాటు మనకి జియో వాచర్స్ ఏమొచ్చినారు, దాంతోపాటు మనకు 12 months దాకా నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉన్నారు. ఇవే మనకు ప్రీ బుకింగ్ చేసుకుంటే వచ్చే ఆఫర్స్. ఇప్పుడు రియల్మీ 12 Pro Plus సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకు సేమ్ ఉంటుంది. ఈ రియల్మీ 12 Pro Plus అనే డిజైన్ మాత్రం సేమ్ ఉంటాయి రెండు. జస్ట్ మనకు దీంట్లో కలర్స్ ఒకటి చేంజ్ అవుతాయి. దీంట్లో మనకు మొత్తం 3 కలర్స్ వస్తాయి. దీంట్లో రెడ్ కలర్, బ్లూ కలర్ మాత్రం చాలా బాగుంటుంది కదా కలర్స్. చూడడానికి లుక్స్ ప్రకారం వచ్చేసి మనకు రెడ్ కానీ బ్లూ కలర్ కానీ మనకు చాలా బాగుంటుంది డిజైన్. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 inches 120 Hz కర్వ్ డిస్ప్లేది. సేమ్ మనకి రియల్మీ 12 Proలో యూజ్ చేసినారో అదే డిస్ప్లేని దీంట్లో కూడా యూజ్ చేసినారు. దాని తర్వాత దీంట్లో కెమెరాస్ దీంట్లో మనకి కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 890 సెన్సర్ యూజ్ చేసినారు కదా. మనకి ఇదే కెమెరానే OnePlus 11Rలో ఏ కెమెరా యూజ్ చేసినారో మెయిన్ కెమెరా మనకి అదే కెమెరాని దీంట్లో కూడా యూజ్ చేసినారు. ఈ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది కదా మనకు. ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ కెమెరా, అంటే మనకి ఇది టాప్ కెమెరా అని చెప్పొచ్చు. ఇది కెమెరా మాత్రం చాలా బాగుంటుంది మెయిన్ కెమెరా. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకి చాలా న్యాచురల్గా వస్తాయి, క్లారిటీ కూడా ఉంటాయి. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ వస్తుంది. దాంతోపాటు దీంట్లో 64 MP పెరిస్కోపిక్ లెన్స్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో మనకు 120x దాకా జూమ్ కూడా వేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ సామ్సంగ్ S23 అల్ట్రా కానీ S24 అల్ట్రా చూసింటారు 100x జూమ్. దీంట్లో మనకు 120x దాకా జూమ్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీంట్లో మనకు కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా 50 MP IMX. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 890. ఇది కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది 64 MP పెరిస్కోపిక్ కూడా చాలా బాగుంటుంది కదా. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెటప్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 2 కదా. ఇది మనకు ఆల్రెడీ పోకో X6 కానీ రెడ్మీ Note 13 Proలో ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి రియల్మీ 12 Pro Plusలో కూడా సేమ్ ప్రాసెసర్ కదా. ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్, ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కదా. ఏమంటే మనకి హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. మీకు ఇంకా తక్కువ రేట్లోనే ఇంకా దీనికన్నా మంచి మొబైల్ అయితే వస్తాయి కదా. పోకో X6 Pro కానీ పోకో X6 మనకి ఇదే ప్రాసెసర్తో ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ మాత్రం మీకు సెట్ కాదు. మీరు ఒకవేళ గేమింగ్ కాకున్నట్లు కెమెరా కోసం అయితే మాత్రం బాగుంటుంది కదా. గేమింగ్కి అయితే ఈ మొబైల్ తీసుకోవద్దండి, వేరే మొబైల్స్ అనేవి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకు ఓవరాల్ వచ్చేసి ఓకే అని చెప్పొచ్చు ఇవి రెండు కూడా. నెక్స్ట్ అయితే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్లస్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది. మన సౌండ్ అనేది బాగానే వస్తుంది దీంట్లో. నెక్స్ట్ దీంట్లో మనకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది కదా. ఇది వచ్చేసి మనకు రియల్మీ UI 5.0తో వస్తుంది. మనకి లేటెస్ట్ Android వర్షన్తో వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇవే కదా ఈ రియల్మీ 12 Pro Plusలో ఉన్న ఫీచర్స్. మనకి సింపుల్గా ఒక ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు కెమెరాస్ అనేవి బాగున్నాయి, మిగతా ఫీచర్స్ మనకు అంతేం లేవు. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు డిస్ప్లే ప్లస్ కెమెరా ప్లస్ డిజైన్ గైస్ ఈ మూడు మాత్రం బాగున్నాయి, మిగతా ఏం మనకు అంత ఏం లేదు. డిస్ప్లే కూడా మనకు బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంది, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రియల్మీ 12 Pro Plus సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకి స్టార్టింగ్ 8GB RAM 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు గైస్. ఈ 30,000 రూపాయలు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే మీరు ఒకవేళ కెమెరా కోసమే చూస్తున్నట్లయితే మాత్రం బాగుంటుంది ఇది. లేదు మీరు గేమింగ్ కావాలా లేకుంటే ఆల్రౌండ్ ఒక మంచి మొబైల్ కావాలంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ కదా గైస్. మీరు ఒకవేళ గేమింగ్ కావాలనుకుంటే పోకో X6 Pro అనేది తీసుకోండి, ఇంకా మనకు తక్కువ రేట్కి వస్తుంది అది. ఇది కెమెరాకి మాత్రం చాలా బాగుంటుంది, సోనీ కెమెరా ఉంటుంది, 64 MP పెరిస్కోపిక్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.